హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2025 ఆల్ ఇండియా కోటా సంబంధించినటువంటి షెడ్యూల్ వచ్చేసింది. అలాగే స్టేట్స్కి కూడా వాళ్ళైతే సజెషన్ ఇచ్చారు ఎలా కంప్లీట్ చేసుకోవాలని. అండ్ అది చూసే ముందు అండ్ అదేవిధంగా మీకు టాప్ 5 కాలేజెస్ ఆల్ ఇండియా కోటా ద్వారా వెళ్తే టాప్ 5 కాలేజెస్కి ప్రిఫరెన్స్ ఇచ్చి చాలామంది వెళ్తుంటారు. అండ్ అదేవిధంగా మీరు వెళ్తే మీకు ఎంత ఛాన్స్ ఉంటుంది అనేది అయితే చూద్దాం. అండ్ చూసే ముందైతే వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అప్డేట్ కోసం. అండ్ కౌన్సిలింగ్లో మాకు పార్టిసిపేషన్ డౌట్ ఉంది. సో నేను మీకు టచ్లో ఉంటూ కాల్స్ అండ్ మన వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసి ప్రయారిటీ ఆర్డర్, కౌన్సిలింగ్ సంబంధించిన అలాట్మెంట్స్, కంప్లీట్ ప్రాసెస్ అన్నిటి గురించి మీకు నా గైడెన్స్ కావాలి, హెల్ప్ కావాలి, అప్లికేషన్లో కూడా కావాలి అంటే ఈ కిందున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ ఆర్ కాల్ చేయండి. ఇది పెయిడ్ సర్వీస్ మాత్రమే, కావాల్సుకున్న వారు మాత్రమే కాల్ చేయండి. నార్మల్ డౌట్స్కి అయితే అక్కడ కాల్ చేయొద్దు, రిప్లై అయితే లభించదు. సో ఒకసారి మీకు ఆ గైడెన్స్ కావాలంటే కాల్ చేయండి. మిగతా వారు ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవ్వండి. సో ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూద్దాం. యాక్చువల్గా స్టేట్కి సంబంధించి ఇది మనకు ఆల్ ఇండియా వాళ్ళది ఇచ్చారు. అండ్ స్టేట్ సంబంధించి 30 to 1st September. సో ఇలా కంప్లీట్ కావాలని చెప్పి అయితే వాళ్ళు ఇచ్చారు. సో ఇక్కడ ఇది స్టేట్కి సంబంధించి షెడ్యూల్ ఇలా ఫాలో కావాలని ఇచ్చారు. సో 30 to 6th August. సో 6th August వరకు అయితే ఈ అలాట్మెంట్స్ అనేవి ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యేలా చూడాలని చెప్పి వారు చెప్పారు. ఈ స్టార్టింగ్ అనేది ఎప్పుడైనా కావచ్చు. సో తెలంగాణ అండ్ ఏపీకి సంబంధించినటువంటి ఈ కంప్లీషన్ వెరిఫికేషన్ ఆఫ్ జాయింట్ క్యాండిడేట్స్ డేటా. సో ఇది ఫస్ట్ రౌండ్ స్టేట్లో కూడా అయిపోవాలి ఈ టైం వరకు. అండ్ సెకండ్ రౌండ్ ఈ టైం అండ్ వాళ్ళు సజెస్ట్ అయితే చేశారు, అంటే వాళ్ళు ఒక సూచన చేశారు. సో పర్టికులర్గా ఈ 13th నాడే నోటిఫికేషన్ ఇవ్వమని కాదు. సో ఇప్పటి వరకు అయితే కంప్లీట్ అయిపోవాలి. అది కాస్త ఈ స్టార్టింగ్ అనేది రిజిస్ట్రేషన్ అనేది మనకు తెలంగాణ, ఏపీలో దాదాపు 20 to 25 మధ్యలో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి దాదాపు. ఎందుకంటే దానికి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అండ్ వెరిఫికేషన్ కావాలి, ఫైనల్ మెరిట్ లిస్ట్ రావాలి అండ్ మరొకసారి దాంట్లో ఏదైనా మిస్టేక్ ఉంటే సెట్ చేసి మరి ఒక లిస్ట్ ఇస్తారు కంప్లీట్గా. ఇంకా అదే ఫైనల్. అండ్ ఆ తర్వాత వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్, ఆ తర్వాత వెబ్ ఆప్షన్స్, అలాట్మెంట్, ఇవన్నీ ప్రాసెస్ ఉంటాయి. కాబట్టి దాదాపు 20 నుంచి అయితే నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 20 to 25 మధ్యలో ఏపీ, తెలంగాణ సంబంధించి ఏదైనా అనూహ్యమైన కోర్టు కేసెస్ మనకు 2024లో లా వస్తే తప్పించి ఈ ప్రాసెస్ అయితే ఇప్పటి వరకు కంప్లీట్ అయిపోతుంది. ఫస్ట్ రౌండ్, ఇది సెకండ్ రౌండ్ కంప్లీట్ అయిపోతుంది. ఇలా చేస్తూ వెళ్ళిపోతారు. సో అదేవిధంగా మీకు ఇక్కడ క్లాసెస్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. 1st September నుంచి క్లాసెస్ అయితే స్టార్ట్ కావాలని కూడా వీళ్ళు చెప్పడం జరిగింది. సో ఆల్మోస్ట్ మీకు ఈ షెడ్యూల్ ప్రకారమే కౌన్సిలింగ్ అయ్యే ఛాన్స్ అయితే ఈసారి ఉంది, ఎలాంటి కోర్టు కేసెస్ కాకపోతే. సో ఇక్కడి వరకు అయితే మీకు అలాట్మెంట్ వచ్చేస్తుంది. అండ్ ఇది వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఈ కంప్లీట్ ఫస్ట్ రౌండ్ ప్రాసెస్ అన్నమాట ఇది. అండ్ ఈ సెకండ్ రౌండ్. సో ఈ విధంగా అవుతుంది. ఫస్ట్, సెకండ్, థర్డ్ రౌండ్ వరకు ఆల్మోస్ట్ ఏపీలో అండ్ తెలంగాణలో సీట్స్ అని ఫిలప్ అయిపోతాయి. సెకండ్ రౌండ్ వరకే మెజారిటీ సీట్స్ ఫిలప్ అవుతాయి. కొద్ది సీట్స్కి మాత్రం ఇంకా కింద మాపప్, స్ట్రే వేకెన్సీ, వాటి కౌన్సిలింగ్ అయితే జరుగుతుంటుంది. సో ఆ దశలో కూడా కాలేజెస్ స్టార్ట్ అవుతాయి. September 1st అయితే స్టార్ట్ అయిపోతాయి. అక్కడ స్ట్రే వేకెన్సీ ఇంకా ఈ రౌండ్స్ జరుగుతున్నా కూడా. సో ఈ విధంగా అయితే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా బిగ్ చేంజ్ వస్తే తప్ప ఈ షెడ్యూల్ అయితే ఫాలో అవుతారు స్టేట్స్లో. అండ్ నెక్స్ట్ మనకు ఆల్ ఇండియాలో వెళ్తే మీకు టాప్ 5 కాలేజెస్ ఏపీ, తెలంగాణ రావాలంటే మీకు యాక్చువల్గా ఎంత ఉండాలి మార్క్స్ అనేది చూద్దాం. సో ఇక్కడ మనం తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో చూడొచ్చు. సో ఏఎంసీ ఆంధ్ర మెడికల్ కాలేజ్, రంగరాయ గుంటూరు, శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ కర్నూలు. సో ఇవైతే కాస్త టాప్ 5లో ఉన్నాయి. అండ్ జనరల్లో 7,182, రంగరాయ అయితే 4,000, ఇది 5,000, 14 చేంజ్, 13 చేంజ్. సో ఈ విధంగా అయితే కట్ ఆఫ్స్ ఉన్నాయి. మీరు అన్ని కేటగిరీస్కి చూడొచ్చు. ఇది ఈడబ్ల్యూఎస్కి. అండ్ ఈ రేంజ్లో మార్క్స్ మీకు అంటే ఆ ర్యాంక్ ఉన్నట్లయితే ఒక +or- 2,000 అలా ఉన్నట్లయితే మీకు ఈ టాప్ 5 కాలేజెస్లో వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీరు ఇక్కడ కాలేజెస్కు వెళ్ళిపోయినట్లయితే లోకల్ స్టూడెంట్స్కి సీట్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. సో మీరు ఇలా కొంచెం పెద్దగా ఆలోచించి ఈ విధంగా ఆల్ ఇండియా కోటాకి వెళ్తే లోకల్లో సీట్ కోసం వెయిట్ చేసే స్టూడెంట్స్కి సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కనీసం ఒక 300-400 మెంబర్స్ వెళ్ళిపోయినా కూడా స్టేట్స్లో అంతమంది లోకల్ క్యాండిడేట్స్కి అయితే హెల్ప్ అవుతుంది. లేకపోతే వేరే స్టేట్స్ నుంచి, నార్త్ అటు సైడ్ నుంచి వాళ్ళు వచ్చేస్తారు. ఎక్కువ మెజారిటీ వాళ్ళే ఉంటారు. ఇంకా కింది వరుస కాలేజీలో అయితే కంప్లీట్ వేరే స్టేట్ వాళ్ళే ఉంటారు. సో ఈ టాప్ కాలేజెస్లో మీకు కావాలంటే ఈ కేటగిరీస్ చూడండి. ఈ ర్యాంక్స్ మీకు ఉంటే కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఆల్ ఇండియా కోటా తెలంగాణ, గాంధీ అండ్ ఇది మీకు రిమ్స్ అంటే ఆల్మోస్ట్ నిజామాబాద్ అండ్ ఇవన్నీ కాలేజెస్ కూడా ఈ రేంజ్లో వస్తాయి. సో
ఇవైతే చూసుకోండి మీరు. ఈ కాలేజెస్ అయితే చూసుకోండి మీరు 3565 అండ్ ఈ రేంజ్ మీకు ఈడబ్ల్యూఎస్ అండ్ ప్రతి క్యాస్ట్ యొక్క కట్ ఆఫ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది చూడండి మీరు. సో ఈ రేంజ్లో మీకు ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు అప్లై చేసుకుంటే బెస్ట్ మార్క్స్ వచ్చిన వారు మీకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో వాటిలో ఇప్పుడు ఎక్కడైనా కూడా లోకల్లో జాయిన్ అయినా ఆల్ ఇండియా ద్వారా వచ్చి జాయిన్ అయినా మీకు పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. సో ఇందులో మీకు ఆల్ ఇండియా ద్వారా వస్తే మీకు ముందే అలాట్మెంట్ వచ్చేస్తుంది, ముందే కాలేజీలో సెట్ అయిపోతారు. సో కాబట్టి ఇందులో ఆల్ ఇండియా ద్వారా వచ్చే హోప్ ఉన్నా కూడా దీంట్లో అప్లై చేసుకోండి. సో అందుకే రిఫరెన్స్ కోసం ఈ ర్యాంక్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ ర్యాంక్ లోపల ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా కూడా ఈ పర్టికులర్ కేటగిరీస్ చూసుకొని వీటి ద్వారా మీరు అప్లై అయితే చేసుకోండి.